ఈ ఇంటికి రక్షణ వలయంలా మారి మీలాంటి దుష్టశక్తుల బారి నుంచి కాపాడుతుంది. పచ్చని పంట పొలాల్లో కలుపు మొక్కల్లా ఉన్నారు మీరు. ఎప్పటికైనా అవని యొక్క ఏరి పారేస్తుంది. పోండి ఇక్కడి నుంచి. 15 సంవత్సరాలుగా నీకు శ్రీకర్ మీదున్న ప్రేమని అవని తన మాటలతో చేతలతో నిన్ను బాగానే మార్చేసింది. నీ మనసు పూర్తిగా మారిపోయింది. నిన్ను బాగు చేయటం ఇంకా ఎవరి వల్ల కాదు. ఇదిగో అలేఖ్య, నీ అమ్మ హాస్పిటల్లో పడింది. తర్వాత నువ్వు రోడ్డున పడతావు. అప్పుడు నీకు ఇదిగో మేమే దిక్కవుతాం. నువ్వు అయ్యా బాబు అమ్మ అన్నా సరే కనికరించడం కాదు కదా, కనీసం కన్నెత్తి కూడా చూడం. కందకలేని దొరదా కత్తిపేటకెందుకు? నువ్వింత మెంటల్గా ఫిక్స్ అయితే మేం మాత్రం ఏం చేస్తాం? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఇంకా సినిమా చూస్తారే? పదండి పదండి. రాధా లావణ్య ఏరి ఏదో పనుందని బయటికి వెళ్లారు. పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారని తెలుసు కదా, ఉండాలి కదా. మీరన్నమాట పెద్దోడితో అన్నాను. ఇదేమన్నా నా పెళ్లి చూపులా, నా తమ్ముడి పెళ్లి చూపులా, నా ఇంట్లోని ఫంక్షనా అన్నాడు. అన్నయ్య అన్నాడా, లేకపోతే అన్నయ్యని అడ్డు పెట్టుకొని నువ్వంటున్నావా? బావాలా ఎందుకంటాడ్రా? పెద్దన్నయ్య నా దగ్గర కూడా ఆ మాట అన్నాడు. అవును, లావణ్యక్క నాతో కూడా అంది. ఇలాంటి మాటలైతే అందరూ పంచుకుంటారు. అలేఖ్య పెళ్లి బాధ్యతను అవని ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుందో మీకు తెలుసు. కాబట్టి మీకు చేతనైతే సహాయం చేయండి, లేదంటే మౌనంగా ఉండండి. అంతేగాని చెడగొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. నీ కంటికి ఎలా కనపడుతున్నావమ్మా? ఇంకేం మాట్లాడకండమ్మా. బావా, పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. మనం వెళ్ళి రిసీవ్ చేసుకున్నారా? పదవని. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి లోపలికి. పదండి. రండి, కూర్చోండి. మా అత్తయ్య, మా మావయ్య గారు. నమస్కారం అండి. కూర్చోండి. అన్నయ్య, వదిన, అక్క, బావ. నమస్కారం అండి. పరిచయ కార్యక్రమం అయిపోయింది. ఇక మిగిలిన కార్యక్రమం మొదలు పెడదాం. వెళ్ళి అలేఖ్యని తీసుకుని రామ్మా. సరే అత్తయ్య, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నన్ను రమ్మంటావా? అవసరం లేదులే నిహారిక. బుజ్జి, ఆంధ్రవే నువ్వు ఏదైనా డిస్కషన్ పెడతావని నిన్ను అవాయిడ్ చేసింది. అర్థమైంది. ఇంకేంటండి విశేషాలు? మీరే చెప్పాలండి. మీ వైపు వర్షాలు పడుతున్నాయా అండి? బావా, విశేషాలంటే అవి కాదు, ఇంటి విషయాలు లాంటివి. ఓ తట్టా, ఐ థింక్ వాట్ అనుకున్నాను. నాదొక అనుమానం బావా. ఏం చిన్నోడా? అబ్బాయి మన అలేఖ్యకి సరిపోతాడా? పెద్దగా ఆంతాడని నాకు అనిపించట్లేదు. కృష్ణ, ఏదో సరదాగా అన్నాం నాన్న. అలేఖ్య, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు, పద. రా. నిహారిక వాళ్ళు ఎక్కడున్నారు? హాల్లోనే. అవునా? ఏమైంది? ఏమైనా అన్నారా? గ్యాంగ్ అంతా నా దగ్గరికి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. నేను పెద్దగా పట్టించుకోలేదు, పైగా తిట్టి పంపించాను. మిగిలిన వాళ్ళ సంగతి ఎలా ఉన్నా నిహారిక మాత్రం మనసులో పెట్టుకుంటుంది. పాము పగ కదా తనది. అది పాములా మారితే మనం ముంగేసలా మారదాం. వాళ్ళ గురించి ఆలోచించుకో. వెళ్దాం పద. రా.
అమ్మాయి ఇంకా రాలేదు. ఆ అబ్బాయికి మన కృష్ణబాబులా చాలా తొందర ఎక్కువ ఉన్నట్టుంది. బావా మధ్యలో నన్నెందుకు లవుతావు? జస్ట్ ఫర్ ఫన్. అదిగో అమ్మాయి వస్తోంది. అమ్మాయికి పాటలొచ్చా, వీణ వాయించడం వచ్చా, వంటలొచ్చా లాంటి ప్రశ్నలుంటాయి కదా. ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. బావా ఆ ట్రెండ్ మారింది. అమ్మాయి వెనక ఆస్తిపాస్తులు ఎంతున్నాయి, బంగారం ఎన్ని తులాలుంది, క్యాష్ ఎంతుందని ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు అదే నడుస్తుంది బావా. ఓహో, మేము అలాంటి వాళ్ళం కాదండి. మాకు అమ్మాయి గుణగణాలు ముఖ్యం. ఏమనుకోకండి, మా అన్నయ్యకు బావకు కొంచెం ఆగిపోయావే, నోటి దూలని చెప్పు. పెద్దిరాజు నువ్వు ముందు లోపలికెళ్ళు. ఇంకేం మాట్లాడను మామయ్య గారు. ఆ అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి. మా అలేఖ్య చాలా ఓపెన్ మైండెడ్. ముందు అమ్మాయి నచ్చిందో లేదో వాళ్ళు చెప్పాలి కదా. మా కుటుంబానికి సరిపడా లక్షణాలున్న కోడలు కావాలని మేం వెతుకుతున్నాం. మాకు కట్న కానుకల మీద అంత ఆశ లేదు. అమ్మాయి క్యారెక్టర్ మంచిదైతే చాలు. అలేఖ్య లాంటి మంచి అమ్మాయి మీ ఇంటి కోడలు అయిందంటే అది మీ అదృష్టం అవుతుందండి. చాలా చాలా మంచి అమ్మాయి. ఒక్కతే కూతురు కావడం వల్ల రుద్రాణి గారి దగ్గర అపురూపంగా పెరిగింది. మీరు కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలా ఉంటుంది. నాది గ్యారంటీ. సిరిపురం చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అలేఖ్యకి చాలా సంబంధాలు వచ్చినా రుద్రాణి గారు అప్పట్లో ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో మా ఇంట్లో వాళ్ళం పెళ్లి బాధ్యతను తీసుకున్నాం. ఒకరినొకరు ఇష్టపడితే ఇక మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఏరా, అమ్మాయి నచ్చిందా? నచ్చిందమ్మా. మా వాడికి నచ్చింది, మాకు నచ్చిందండి. మా అలేఖ్య సిగ్గే చెప్తుంది తనకు కూడా అబ్బాయి నచ్చాడని. అయితే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. సరేనండి. పెళ్లి చూపులు ఇంత సింపుల్ గా అయిపోతాయని నేను అనుకోలేదు. అవును బావా, ఈ మధ్య మన ఇంట్లో ప్రతి ఫంక్షన్ అస్సలు హడావిడి లేకుండా అయిపోతుంది. పెద్దగా కిక్కుండడం లేదు. ఏంట్రా చిన్నపిల్లల్లా మీ అల్లరి? ఇందాక నుంచి గమనిస్తున్నాను, మీ అబ్బాయి అల్లుడు మాకేదో చేరాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి. లేదండి, పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పమనండి. అలాంటిదేం లేదండి. సరే అయితే ఇక మంచి ముహూర్తం చూసుకొని నిశ్చితార్థం పెట్టుకుందాం. ఆ రోజు మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఇక మేం బయలుదేరతాం. మంచిది. ఏమైంది బాబు? అవని గారు, ఓ చిన్న డౌట్. ఏంటండి? సిరిపురంలో అలేఖ్యకు అన్ని సంబంధాలు వచ్చినా రుద్రాణి గారు ఎందుకు వద్దనుకున్నారు? ఈ మాటతో ఎక్కడో అంటుకున్నట్టు అనిపిస్తుంది. మీరు అన్ని విషయాలు చెప్పారు గాని కొన్ని విషయాలు దాచారు. వాటి గురించి మాకు తెలిసాయి. వాటి గురించి మీరెవరేం మాట్లాడటం లేదు. ఇంతకు ముందు ఈ అలేఖ్య మీ భర్తను ప్రేమించింది, అవునా?
చిన్నప్పుడు తాళి కట్టించుకుంది అవునా? మొన్న సిరిపురం గుళ్ళో పెళ్లి జరగబోయింది అవునా? ఆ పెళ్లి చివర్లో ఆగిపోయింది అవునా? ఏదో విగ్రహం విషయంలో మాట ఇచ్చుకోవడాలు రకరకాలు జరిగాయని వినికిడి. అవి నిజమా? మౌనంగా ఉంటే ఎలా అండి? సమాధానం చెప్పండి. మేం అడిగినవన్నీ నిజమా కాదా? ముందు ఆ విషయం చెప్పండి. నిజమేనండి. ఈ విషయాలు మా దగ్గర ఎందుకు దాచావమ్మా? దాచారని కాదండి, అందులో ఎలాంటి తప్పు లేదా? లేదని మీరనుకుంటే సరిపోతుందా? రేపు మా పెళ్ళైన తర్వాత ఈ విషయాలన్నీ బయటపడితే నా పరిస్థితి ఏంటి? మీ ఇంటికి బయలుదేరుతుండగా మాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. ఎవరో గిట్టని వాళ్ళు అబద్ధాలు చెప్పారని అనుకున్నాం, కానీ మీరు నిజమని ఒప్పుకున్నారు. ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే మా బంధువులకి నిజాలు తెలుస్తాయి. వాళ్ళ దగ్గర మా పరువు పోతుంది. ఈ సంబంధం మాకొద్దు. ప్రేమించడం వరకేనా? ఇంకా ఏమైనా హద్దులు దాటారా? శ్రీకర్ వదిలే. నోటికొచ్చినట్టు మాట్లాడతావేంట్రా? ఎలా కనపడుతున్నాను రా? ఆగమంటుంటే. చెప్పు. ఏం చేద్దాం? ఏంట్రా? ఆగరా? శ్రీకర్ వదిలే. వదులు. చెప్పు. ఏయ్, వదులు. వదులు. ఆగు. వదలమంటుంటే. వదులు. వదలమంటే వదులు. వాళ్ళు అడిగిన దాంట్లో అన్న దాంట్లో తప్పేముంది శ్రీకర్? ఎందుకు వాళ్ళ మీదకి అలా రెచ్చిపోతున్నావు? ఇంటికొచ్చిన సంబంధం వారితో ఇలాగేనా మాట్లాడేది? బయటికి వెళ్ళి ఏం చెప్పుకుంటారు? వేదవతి గారి పిల్లలకి బాలే సంస్కారం నేర్పించింది అని చెప్పుకోరు? వేదవతి ఇల్లు అంటే క్రమశిక్షణకి నిలయం అని అంటారు. అది అబద్ధమని చెప్పుకోరు? సమాధానం నోటితో చెప్పడం చేత కదా? నువ్వు అనవసరంగా మాట్లాడుకో, ఆజ్యం పోయకు. హలో, నా పిల్లానికి వార్నింగ్ ఇస్తున్నావేంటి? అదేమన్నా లేని మాటలు అంటోందా? బెదిరించడాలు తగ్గించుకోమ్మా. చూడండి, మీరు అడిగినవన్నీ నిజమే కాని నా భర్తకు అలెక్యకు మధ్య మరే సంబంధాలు లేవు. దేవుడి మీద ఒట్టు, నన్ను నమ్మండి. ఎవరో తెలిసిన అమ్మాయి అని చెప్తే వచ్చాం. ఇంత కథ నడిచిందని తెలిసిన తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత ఇలాంటి అమ్మాయిని ఎలా కోడల్ని చేసుకుంటావు? రేయ్ పదరా. అది కాదండి, నిన్న మాట్లాడినప్పుడు ఆగండి. అరే ఆగండి. అలేఖ్య, నిజాలు దాచిపెడితే ఇలాగే ఉంటుంది. ఇందుకే అలేఖ్యను వద్దు అన్నాం. నేనేం మాట్లాడినా తప్పనే అంటారు. రా వసంత. తీసుకొచ్చి తల మీద పెట్టుకున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో అలేఖ్యకి ఎలా పెళ్లి చేసి పంపించగలుగుతావు? కొత్త సమస్యలు వస్తున్నాయి అవని, జాగ్రత్తగా ఆలోచించుకో. అంత కూల్గా వచ్చి కూర్చున్నారు, అంత సింపుల్గా ఓకే అన్నారు. బయలుదేరుతూ ఈ టాపిక్ మొదలు పెట్టారంటే నాకెందుకు అనుమానంగా ఉంది.
అలేఖ్య? అరే ఏం చేస్తున్నావు అలేఖ్య? నేను వెళ్ళిపోతానక్క. నా వల్ల నీకు ఇబ్బంది రాకూడదు. ఎవరో ఏదో అన్నారు అని నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? లోకులు కాకులు అవన్నీ పట్టించుకుంటే బ్రతకడం కష్టం. అయినా వాళ్ళు మాట్లాడినవన్నీ నిజాలు కాదు కదా. శ్రీకర్ బావకి నీకు ఎలాంటి సంబంధం లేదు అని మా అందరికీ తెలుసు కదా. నువ్వు దిగులు పడద్దు. దేవతలాంటి నువ్వు నా గురించి మాటలు పడ్డం నాకు నచ్చట్లేదక్క. ఇంతకన్నా దారుణమైన మాటలు, ఘోరమైన అవమానాలు ఎన్నో పడ్డాను. అవన్నీ ఎదుర్కొని దాటుకుని వచ్చాను అలేఖ్య. నేను మీ అమ్మకి మాటిచ్చాను. నీ బాధ్యత నేను తీసుకున్నాను. నీ పెళ్లిని జరిపిస్తాను. నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లడం అంటే వేరే ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టడమే. నన్ను ఓ తల్లిలా ప్రేమిస్తున్నావు, ఓ తండ్రిలా నడిపిస్తున్నావు, ఓ తోబుట్టువులా ఆదుకుంటున్నావు. నాకు కష్టం వస్తే నువ్వు కన్నీళ్లు పెడుతున్నావు. మా అమ్మకిచ్చిన ఒక్క మాట గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు. నువ్వు అక్కలా కనిపించట్లేదు, అమ్మలా కనిపిస్తున్నావు. నా గురించి నువ్వు ఇన్ని మాటలు పడ్డావు నాకు నచ్చట్లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఇంట్లో ఉండలేనక్క. నేను వెళ్ళిపోతాను ప్లీజ్. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా నేను చూసుకుంటాను. ఈ సంబంధం కాకపోతే వేరే సంబంధం, అదే కాకపోతే ఇంకో సంబంధం చూస్తాను. నువ్విష్టపడేవాడు, నీ గురించి అర్థం చేసుకునేవాడు ఎక్కడున్నా తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఇదే నా మాట. పూజే, ఆ ఫోన్ చేతిలో పట్టుకొని ఎదురు చూస్తున్నావేంటి? ఎవరి దగ్గర నుంచి నా ఫోన్ వస్తుందా? హా, అవును. ఎవరి దగ్గర నుంచి? ఇప్పుడు వెళ్ళిపోయిన పెళ్లి సంబంధం వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ దగ్గర నుంచా? ఎందుకు? ఎందుకో ఇప్పుడు విను, తెలుస్తుంది. హలో, చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకండి? మీ ఇంట్లో జరిగినవన్నీ నువ్వు మాతో చెప్పినందుకు. వాళ్ళ గురించి నువ్వు ముందే చెప్పడం వలన సంబంధం వద్దనుకొని క్యాన్సిల్ చేసుకున్నాం. మాకు తెలియకపోయి ఉంటే సంబంధం ఖాయం చేసుకొని మోసపోయి ఉండేవాళ్ళం. పెళ్ళైన తర్వాత రహస్యాలు బయటపడుంటే మా అబ్బాయి నలుగురిలో తలెత్తుకోలేకపోయి ఉండేవాడు. మేం కూడా మా బంధువులకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం. మమ్మల్ని పెద్ద గండం నుంచి గట్టెక్కించినందుకు మరోసారి నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నావమ్మా. అవని అందర్నీ అలాగే మోసం చేస్తూ ఉంటుందండి. అందుకే ఎప్పటికప్పుడు అవనిని అడ్డుకుంటూ ఉంటాను. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదమ్మా. కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. కాకపోతే ఇంటి చిన్న కోడలైపోయింది కదా, బయటకు పంపించడం చాలా కష్టం. సరేనండి, ఉంటాను. అలాగేనమ్మా. నా పేరు మాత్రం బయటికి రాకూడదు. అయ్యో, ఎంత మాటమ్మా. మాకు మేలు చేశావు. నీ పేరు బయటికి రానిస్తామా? అస్సలు రానివ్వం. ఉంటామమ్మా. సరే. ఈ సంబంధం చెడిపోవడానికి కారణం నువ్వా బుజ్జి? సంబంధం వాళ్ళకి శ్రీకర్ అలేఖ్యల మధ్య వాస్తవంగా జరిగినవే కాకుండా నేను కొంచెం మసాలా యాడ్ చేసి చెప్పాను. దాంతో వదులుకున్నారు. బుజ్జి, నువ్వు ముందే అంతా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పెళ్లి చూపులకి రాకుండా ఆగిపోవాలి కదా, మరి ఎందుకు వచ్చారు? అందరిలో అవనికి అవమానం జరగాలి అంటే వాళ్ళు రావాలి కదా. అందుకే ఆ విధంగా వాళ్ళని ఒప్పించి రప్పించాను. నా గైడ్ లైన్స్ ప్రకారమే వచ్చారు. సమయం చూసి
రచ్చ మొదలు పెట్టారు. బా బా నువ్వు మామూలు దానివి కాదు బుజ్జి. అవునవును, మామూలుది కాదు, పరమ దుర్మార్గురాలు. నీ మీద నాకు అనుమానం వచ్చింది. సంబంధం వారు ఉండగానే ఈ విషయం బయటపడి ఉంటుంటే అందరి ముందు అందరి ముందు చెప్పుతో నీ పెళ్ళం పళ్ళు రాలగొట్టుండేదాన్ని. ఏయ్ మొయ్! బుద్ధి లేనిదానా, ఓ ఆడపిల్ల జీవితం నిలబెట్టడం కోసం నేను ఎంతో కష్టపడుతుంటే ఇలా చేస్తావా? ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకూడదే. మంచి చెడుల గురించి నువ్వే చెప్పాలి మరి. ఏ మంచి చెడుల గురించి చెప్పే అర్హత నాకు లేదా? లేదు. నీకుందా? అవ్వాల్సింది అయిపోయింది కదా. ఇప్పుడేంటి ఈ తొక్కలో డిస్కషన్? ఎంత నీ భార్య అయితే మాత్రం ఇది చేసే ప్రతి వెదవ పనిని ఎలా సమర్థించగలుగుతున్నావు బావా? నీ ఇంటి గురించి నీకు ఆలోచన లేదా? నీ తల్లిదండ్రుల గురించి నీకు బాధ లేదా? నాకందరికంటే నా బుజ్జే నాకు ఇంపార్టెంట్. అవును, ఏదో రోజున ఇది నీకు వెన్నుపోటు పొడిచే వరకు మారవు. ఇదిగో నా బుజ్జి అలా చేయదు. నీ సంగతి అందరి ముందు తేలుస్తాను, రా. ఏయ్ వదలు. ఏయ్ వదలవే. ఏయ్, రా. అవని, వదలు. నీకు బలం ఎక్కువ ఉందని నాకు తెలుసు. వదలు. అవని అవని వదలు. రా. ఇంత బలం ఉందేంటే నీకు? ఇంత సునాయాసంగా లాక్కెళ్ళిపోతున్నావు. అవని ఈ కృష్ణగడి భార్యనే లాక్కెళ్తావా? వదలవని. చికెన్ మటన్ తిని పెంచిన కండలు టన్నుల కొద్ది బలం ఉంది. దమ్ముంటే ఇప్పుడు లాగు. వస్తేమే సవాల్. అవని వదలు. ఏయ్, వదలు. వదలను. వదులుతావా వదలవా? వదలనంటే వదలను. గట్టిగా లాగేను అంటే దీని చెయ్యి ఊడొస్తుంది. కృష్ణ వదలకు. వదలవని. బుజ్జి తూ చింత మత్ కర్నా మే హూనా కిట్టు. అవనే నీ బలం చూపించు. అవని రా. బుజ్జి అవని వదలు. నువ్వు బరువు తగ్గాలి బుజ్జి. క్వింటా బస్తా మీద పడినట్టు పట్టు. బుజ్జి అవని వదలు. రా వదలమంటుంటే. అవని అవని ఒకసారి ఆగవని. ఆ లాగుడేంటి? ఏదో పశువుని తాడుతో లాక్కెళ్ళినట్టు. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే కదా. రా. వదలు. అవని అవని ఇంటి గోలల్లో పడి కావ్య దగ్గరికి వెళ్ళడమే మానేశాం. ఓసారి కావ్య దగ్గరికి వెళ్ళొస్తే బాగుంటుంది. అత్తయ్య, అత్తయ్య. అవని పిలుపులు మెరుపుల్లా వినబడుతున్నాయంటే హాల్లో మరో పంచాయతీ ఏదో మొదలవుతుందని అర్థం. చూద్దాం పద. పద. ఏమైందావని? బావా, అత్తయ్య, మావయ్య. ఏంటవని? ఇందాక పెళ్లి సంబంధం వాళ్ళ గోల అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం గోల మొదలు కాబోతోంది? మన ఇల్లు ఓ రచ్చబండలా తయారైపోయింది. ఏం జరిగిందమ్మా? మీలాంటి జాతకం కలిగిన మీ రెండో కోడలు గారు ఏం ఘనకార్యం చేసిందో తెలుసా అత్తయ్య? ఏం చేసింది? వచ్చిన పెళ్లి సంబంధం చెడగొట్టింది. పెళ్లి సంబంధం వారితో ఫోన్లో మాట్లాడడం నేను చూశాను. మనల్ని అవమానించడానికే వాళ్ళని ఇంటికి రప్పించింది. కానీ చెప్పాల్సినవన్నీ వాళ్ళకి ముందే చెప్పేసింది. అవని చెప్పింది నిజమా? నిజమా అని అడుగుతున్నాను. అబద్ధమమ్మా. అవని నిహారికను బ్యాచ్ చేయడానికి అలా చెప్తోంది. నిహారిక నువ్వు చెప్పు, అవని చెప్పింది నిజమా కాదా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను నిజం తెలుసుకోగలను. నిజమే.
సంబంధం చెడగొట్టింది నేనే. అవునా? ఇలాంటి విషయాల్ని మన గ్యాంగ్తో ముందే డిస్కస్ చేస్తావు కదా, మరి చెప్పకుండా నీకు నువ్వే ప్రొసీడ్ అయిపోయావేంటి? నువ్వు నోర్మే, నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదు. నోరు కుట్టేయాలి. ఎందుకు అలా చేసావు? ఎందుకత్తయ్య నా మీద సీరియస్ అవుతున్నారు? ఓ ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలనుకోవడం తప్పు కదా? ఈ ఇంట్లో అవని ఏం చెప్తే అది జరగాల? అవని ఎలా నడుచుకోమంటే అందరం అలా నడుచుకోవాలా? అవని వాళ్ళ కాలకి మేం సపోర్ట్ చెయ్యాలా? అలేఖ్యని తెచ్చి ఇంట్లో పెట్టింది. ఇప్పుడు పెళ్లి అంటుంది. అలేఖ్య పెళ్లి చెయ్యాలి అంటే ఖర్చులు తక్కువ అవుతాయా? అంత డబ్బు ఎక్కడి నుంచి పెడతారు? రుద్రాణి గారు కోమాలో ఉన్నారు. ఆవిడ ఇప్పుడప్పుడే బయటకొచ్చేలా లేదు. నిహారిక అన్నట్టు ఈలోపు ఏదైనా సంబంధం సెట్ అయితే మనమే డబ్బులు పెట్టాలిగా. తప్పే ఉంది వదినా. ఆడపిల్ల పెళ్లికి సహాయం చేస్తే మనకి పుణ్యమే కదా. నా కూతురు కాపురం నుంచి ఇంటికొచ్చేసినప్పుడు అమ్మ నాన్నలు అడిగాం, అప్పుడిచ్చారా? భలే పాయింట్ అడిగావే. లావణ్యక్క నెక్లెస్ కోసం డబ్బడిగింది. అది కూడా బదులుగా అప్పుడిచ్చారా? అన్నయ్య మీద అప్పుల వాళ్ళు దాడి చేశారు, అప్పుడిచ్చారా? మరి ఇప్పుడు ఎలా ఇస్తారు? రుద్రాణి గారు కోమా నుంచి బయటికి రాగానే ఇచ్చేస్తారు. రేయ్, ఆవిడ కోటికి వెళ్ళలేదు, కోమలాకు పోయింది. కాస్త బుర్రన్న మాటలు మాట్లాడు. అయినా మనది ఉమ్మడి ఆస్తి. దారిన పోయే వాళ్ళందరికీ ఖర్చు పెడతాము అంటే మేమెలా ఒప్పుకుంటాం? పెద్దన్నయ్య వదినలు ఉన్నా అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు. లావణ్య ఉండంగా ఈ టాపిక్ వచ్చుంటే ఇంకేమైనా ఉందా? నోటికి ఎంతొస్తే అంత అనుండేది. ఈ విషయంలో మా సపోర్ట్ అయితే నిహారికే మామయ్య గారు. ఇల్లరికం అల్లుడివి, ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటావెందుకు బావా? చూసారా నాన్న, మా ఆయన్ని ఎంత మాట అన్నాడో? నేను ఊరికే ఉండి తిని తిరగడం లేదు, ఇంటి పనులన్నీ చూసుకుంటున్నాను. ఆ రకంగా చూసుకుంటే నేను మీ అక్కతో మీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి లెక్కేస్తే మీరే నాకు బాకీ ఉంటారు. ఇంకాపండి మీ గోల. అయినా ఇప్పుడు పెళ్లి ఖర్చుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సంబంధం సెట్ అయిన తర్వాత చూసుకుందాం. అలేఖ్య పెళ్లికి మీరు డబ్బులు ఖర్చు పెడతాను అంటే మేం ఒప్పుకోం. ఆ సమయానికి రుద్రాణి కోలుకోవచ్చు కదా. కోలుకోకపోతే సెట్ అయిన సంబంధం వదులుకుంటారా? శ్రీకర్ని కాపాడిందని అవని మాటిచ్చింది. ఇప్పుడు మేము అవని వైపు ఉండాలా? పెళ్లికి డబ్బు ఖర్చు చేయడానికి వీల్లేదని చెప్పే మీ వైపు ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళెలా జరుగుతుందో ఏంటో. నీ గుట్టుని బయట పెట్టాను అని ఇలాంటి కుళ్ళ బుద్ధిని చూపిస్తావా? మనిషివా నువ్వు? మానవత్వం ఉందా నీకు? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే అవని. నువ్వు మా అందరి డబ్బులతో అలేఖ్య పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. ఇంకా అవని వల్ల కాదులే. అలేఖ్య దగ్గరికి వెళ్ళి ఇక నువ్వు వెళ్ళిపోమ్మా అని బతిమలాడుకోవాలి. వీళ్ళందరూ తోడబుట్టిన వాళ్ళు కాదు, తోడేళ్ళు. బావా, వంటగదిలో పైప్ లీక్ అవుతుంది. రేపు ప్లంబర్ని పిలిపించు. సరే. ఏం ఆలోచిస్తున్నావు బావా? అలేఖ్యకి పెళ్లి చేద్దామని అనుకుంటే పెళ్లి ఖర్చులు ఎవరు భరిస్తారని నిహారిక లింక్ పెట్టింది.
బంగారం లాంటి సంబంధం చెడగొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ముందు ముందు నువ్వు ఇంకెన్ని సంబంధాలు తీసుకొచ్చినా అందరి ముందు పెళ్లికయ్యే బడ్జెట్ గురించి మాట్లాడుతూ చెడగొడుతూనే ఉంటుంది. దానితో ఆ ప్రాబ్లం అయితే ఉంది. ఒకవేళ ఏదైనా మంచి సంబంధం కుదిరినా మనం ఆ ఖర్చుల్ని భరించే పొజిషన్లో లేము. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడగలం? ఆడపిల్లకి ఒక మంచి జీవితం ఇవ్వాలి అనుకోవడం అనేది ఓ మంచి సంకల్పం.